ఏ నకిలీ కుల్కర్ని, నీకు అసలేం చెప్పాను? నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయటకు రమ్మన్నానా? వినిపించలేదా నీకు? ఏంటి? అయ్యా, సర్కారుకి తెలిసిందంటే ఈ తుపాకీతో నన్ను కాల్చి పారేస్తాడు. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలరా బాబు నీకు? కళాకారుడివి నువ్వు, కళాకారుడివి. కళాకారులు ఎప్పుడు భయపడరు. నువ్వు గనక భయపడ్డావంటే మనం అందరం ఇరుక్కుంటాం. ధైర్యంగా ఉండవు, అంత సవ్యంగానే జరుగుతుంది. ఇకరా, ఇలా కాదు, ఇలా. రండి రండి సర్కార్ గారు, రండి రండి సర్కార్ గారు. నమస్కారం సర్కార్. ఈమె సుధా గారు, ఇంకా ఈమె వాళ్ళమ్మ రాణిబాయి. వీడు కొంప ముంచేస్తాడు. సర్కార్, మీరు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? సర్కార్ గారు కాళ్ళు పట్టుకోవడం లేదు, కాళ్ళు పరీక్షిస్తున్నారు. నాలుగు పైసల కోసం అడ్డంగా ఇరుక్కుపోయాను. సర్కార్, అమ్మ కుడికాలులో చాలా నొప్పి ఉంటుంది. మంచి వైద్యం చేయండి, అమ్మకి త్వరగా నయమైపోవాలి. మీరేం బాధపడకండి, ఈయన అందరికంటే గొప్ప వైద్యులు. ఎవరు? సర్కార్ గారు మీరే. సర్కార్ గారు, కాలు పరీక్షించడం పూర్తయిపోతే ఇక లోపలికి వెళ్లి ఔషధం తెచ్చివ్వండి. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా. సర్కార్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇప్పుడు మీరు ఇంకా అదే చెప్తున్నారు, లోపలికి వెళ్లి ఔషధం తీసుకొస్తా అంటున్నారు. వెళ్ళండి వెళ్ళండి రండి రండి వెళ్ళండి. సంతాజీ, వీళ్ళు ముగ్గురిని లోపలికి తీసుకెళ్లిపో. ఇక ఇంటి వెనక గుమ్మం నుంచి బయటికి తీసుకెళ్లిపో. అప్పటిదాకా నేను సర్కార్ గారిని ఇక్కడే ఆపుతాను. వెళ్ళు. అలాగే. సర్కార్ గారు, మీరు తిరిగి వచ్చేసారా? లక్ష్మీదేవి మందిరం దారిలో నది ఆనకట్ట తెగిపోయిందిరా, వెళ్లడం సాధ్యపడలేదు. ఇంట్లో వాళ్ళందరూ మారుతి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. మరి మీరు వెళ్ళలేదా దర్శనం చేసుకోవడానికి? నీకేమైనా ఇబ్బందే? లేదు లేదు. ఒక పని పూర్తి చేయాలరా, అందుకే వచ్చా. రండి 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 రండి. కానీ ఇదైతే బయటకి వెళ్లే దారి కదా. బయటికే వెళ్ళాలి. అంటే నా ఉద్దేశం, సర్కార్ గారు ఔషధం తయారు చేసే విధానం చాలా విచిత్రమైంది. ఆయన వనమూలికలతో తాజాగా ఔషధాన్ని తయారు చేస్తారు, అందుకే బయటకు వెళ్తున్నారు. రండి 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 సర్కార్, రండి రండి, మీరు కూడా రండి. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి. ఆగండి. ఎంత దుస్సాహసం రా నీకు! యజమానివి నువ్వా నేనా? సర్కార్ గారు, తేలు ఇంటి లోపల తేలుంది. సంతాజీ దాన్ని వెళ్ళగొడుతున్నాడు, అందుకే అన్నాను కొంచెం ఆగండి అని. అరే కప్ప! కప్ప కాదు, తేలు. నేను తేలుకు భయపడను రా కప్ప. అడ్డగాడిదే.
వనమూలికలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? నన్ను వెళ్ళిపో నువ్వు. ఎక్కడికి సర్కార్? నాకు ముఖ్యమైన పనుంది, నేను వెంటనే వెళ్ళాలి. మరి అమ్మకి మందు? మందు మందు అది పంతాజీ చేత పంపిస్తావులే. అవునా సర్కార్, అంతేనా? ఆ, అది మేము పంతాజీతో పంపిస్తాంలే. మీరు పదండి, మీరు పదండి, త్వరగా త్వరగా వెళ్ళండి. ఆగండి సర్కార్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? నా ఇల్లు రా, నేను ఎక్కడికైనా వెళ్తాను. ఏంటి నీకేమైనా అభ్యంతరమా? నీళ్లు తాగడానికి వెళ్తున్నాను రా లోపలికి. నీళ్లు తాగండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, అన్ని చేసుకోండి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? హ? నువ్వు ఆ నాటకాల వాడివి కదా? అవును సర్కార్. హరి ఓం, ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? అదే సర్కార్, తను నా మిత్రుడు, నన్ను కలవటానికి వచ్చాడు. ఆ, అది సరేగాని నువ్వేంట్రా కూలీవాడి బట్టలు వేసుకున్నావు? అసలు ఏం చేస్తున్నారా మీరంతా ఇక్కడ? వెళ్ళిపో. ఆ, అలాగే సర్కార్. ఇంకోసారి వీడిక్కడ కనిపించాడే అనుకో, వాడి కాళ్ళు నీ చేతులు విరిచి పారేస్తానేమనుకున్నావా? లేదు సర్కార్, మళ్ళీ కనిపించడు. హరి ఓం. అమ్మయ్య, బతికిపోయాం. మంచిదైంది, పని అయిపోయింది. పని ఇంకా పూర్తవ్వలేదు పంతాజీ. సుధోదిన మందడిగింది, మందెక్కడి నుంచి తేవాలి ఇప్పుడు? ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి మందు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి తిరిగి రావచ్చేమో. రాముడు మీకు మేలు చేయాలి. సాయి, మంగళ్ మిమ్మల్ని కలవాలని పట్టుబట్టాడు. అలాగే కుశల్ కూడా, అందుకే వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాం. పిల్లలు, మీరెందుకు నన్ను కలవాలనుకున్నారు? మీరు చెప్పారు కదా, రేపు మా అసలమ్మ ఎవరో తెలిసిపోతుందని, మేమిద్దరం కలిసి ఉంటామని. కానీ నాకది సంతోషంగా లేదు. ఎందుకంటే నా దృష్టిలో నాకు ఉన్నది ఒకరే అమ్మ. పిన్ని చాలా మంచిది, కానీ నేను మా అమ్మని వదిలి ఉండలేను సాయి. అవును సాయి, నేను కూడా మా అమ్మని వదిలి దూరంగా ఉండలేను. కానీ రేపు ఏది ఏమైనా మా ఇద్దరిలో ఎవరో ఒకరం మా అమ్మలకి దూరం అవ్వక తప్పదుగా. సాయి, మీరు కొమ్మని ఎందుకు తుంచేశారు? దానికి బాధ కలిగి ఉంటుందిగా. అవును సాయి. ఇప్పుడు నేనీ కొమ్మని ఈ కుండీలో పెట్టాను. కొంతకాలానికి ఇది కూడా అలాగే మొక్కవుతుంది. దీనికి కూడా అలాంటి గులాబీ పువ్వులే వస్తాయి. మరి ఇప్పుడు కూడా మీరు బాధపడుతున్నారా? లేదు సాయి. ఒకవేళ మనం మొక్కకి బాధ కలుగుతుందన్న భయంతో కొమ్మల్ని విరవకపోతే అప్పుడు ప్రపంచంలో కొత్త మొక్కలు ఏవీ మొలవవు. ఇదే విధంగా మీరు పరీక్షలని ఎదుర్కోవటమే చేయకపోతే అప్పుడు వాటి వల్ల జరిగే మంచి ఫలితాలకి కూడా దూరమైపోతారు. మీరు సహనంగా, నమ్మకంగా ఉండాలి. ఇదేమీ తప్పనిసరి కాదుగా. ఏదో చెడే జరుగుతుందని ఇలా కూడా జరగచ్చు కదా. మీ అమాయకత్వం చూసి దేవుడు ఏదైనా పరిష్కారం చూపించచ్చు. మీ జీవితాలు సంతోషాలతో నిండిపోయేలా
మీ బాధలు కష్టాలు అన్నీ తీరిపోయేలా. ఎలా అవుతుంది సాయి? శ్రద్ధ ఇంకా సబూరి. సర్కార్, మీరెంతో దయామయులు, ఎంతో విద్వాంసులు. మీరు షిరిడీకే తలమానికం. ముందు కాకాలు పట్టడం ఆపేసి ఏం కావాలో చెప్పి చావండి. సర్కార్, ఈ రోజు పొద్దున ఒక ముసలావిడ కుంటూ వచ్చి మమ్మల్ని ఆ బైరాగి చిరునామా అడిగింది. ఆమె కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయంట, అందుకే ఆ బైరాగితో చికిత్స చేయించుకోవాలనుకుంటున్నానంది. అప్పుడు మేము ఆవిడకి చెప్పాము, ఆ బైరాగి ఒట్టి కపట వేషధారి, నికార్సైన వైద్యుడు మా కుల్కర్ణి సర్కార్ గారే అని. మీ కాలికి చికిత్స చేయటం ఆ బైరాగి వల్ల కానే కాదు అని చెప్పాం. అలాగా? మొదటిసారి మీరిద్దరు ఒక మంచి పని చేశారా? ఎక్కడుంది రావిడ? పిలవండి. సర్కార్ గారు, మేము అనుకున్నాం మీరు రాత్రికి వస్తారని, అందుకే మేము ఆమెని తిప్పి పంపించేశాము. మందులు మేము తీసుకొస్తామని చెప్పాము. సరే సరే, మందులైతే ఇస్తాను, కానీ వైద్యానికి అలాగే మందులకి 2 రూపాయలైతే తీసుకున్నారుగా మీరు ఆమె దగ్గర? సర్కార్, పాపం ఆ ముసలిది చాలా పేదది. బాబు, నా దగ్గర డబ్బులు లేవు, ఉచితంగా ఆ బైరాగి దగ్గర వైద్యం చేయించుకుంటానని చెప్పింది. అప్పుడు మేము ఆవిడకి చెప్పాము, మా సర్కార్ కూడా నిరుపేదలకి ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పాము. ఉచితంగా? ఆ ముసలావిడ మీద మీకు ఎందుకట అంత జాలి? సర్కార్ గారు, మీ గురించే ఒకసారి ఆలోచించండి. మీరు గనక ఎవరికైనా ఉచితంగా వైద్యం చేశారంటే అప్పుడు జనాలు ఆ బైరాగిని కాదు, మీ మంచితనాన్ని పొగుడతారు. అవును సర్కార్, అవును. హృదయం నుంచి చూస్తున్నారు. మీ ఇద్దరి వ్యవహార శైలి చిత్ర విచిత్రంగా, సందేహాస్పదంగా ఉంది. వీడేమో కూలీవాడు వేసుకునే బట్టలు వేసుకున్నాడు, నువ్వేమో ధనవంతుడు వేసుకునే బట్టలు వేసుకున్నావు. ఎందుకురా? నన్నేమో ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పుడేమో ఈ ముసల్దానికి చికిత్స గూడు పుట్టాని. ఏంటో ఇదంతా? చెప్పండి రా. గూడు పుట్టాని లేదు సర్కార్ గారు. ఆవరిస్తే పేగులు లెక్క పెడతాడు కులకర్ణి సర్కార్. ఒకవేళ మీరిద్దరు అబద్ధం చెబుతున్నారని కానీ నాకు తెలిసిందో, మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనేమనుకున్నాను. 2 రూపాయలు ఇవ్వండి, ఔషధం తీసుకువెళ్ళండి. సర్కార్ గారు, 2 రూపాయలు. హరి ఓం. ఇదిగో మందు, పూర్తిగా 1 నెలకి సరిపడా తెచ్చాను. ఇక ఇది లేపనం. అమ్మకి కాళ్ళకి రాయండి. అమ్మకి కాళ్ళ నొప్పి పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోతుంది. ధన్యవాదాలండి. నేను ఇప్పుడే అమ్మకి మందిస్తాను. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. నువ్వు మమ్మల్ని కలిసినప్పటి నుంచి మా కష్టాలన్నీ తగ్గిపోయాయి బాబు. మాకు ఆసరా దొరికింది. ఈ రోజు వీళ్ళిద్దరు నా వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. మనసులో మాట చెప్పేస్తాను. అమ్మా, మందు. నేను అమ్మకి లేపనం రాస్తాను. వద్దు, ఇలా ఇవ్వండి. అయ్యో, అరే పర్వాలేదు, ఇవ్వండి, నేను పెడతాను. అయ్యో వద్దు బాబు.
నీకెందుకు అనవసరంగా శ్రమ? అయ్యో, దీంట్లో శ్రమ ఏముందమ్మా? అమ్మకి సేవ చేయటం సౌభాగ్యం అవుతుంది. నేను అనుకుంటాను నేను మా అమ్మకి సేవ చేస్తున్నానని. మా అమ్మ చెప్తూ ఉండేది, వయోవృద్ధులకి సేవ చేయటం వల్ల మనోవాంఛలు నెరవేరాలని ఆశీస్సులు ఇస్తారంట. మీ కోరిక ఏంటండి? మీరే అది మీకు తెలుసు కదా, మా అయ్యగారికి ఇంతవరకు వివాహం కాలేదు. అందుకే అయ్యగారు పెళ్లి చేసుకోవటానికి అందమైన గుణవంతురాలైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. నీకు ఇంతవరకు పెళ్ళవలేదా బాబు? లేదు. అయ్యో, ఎందుకు అవ్వలేదండి? మీరు ఎంతో మంచివారు. ఏం చెప్పమంటారు, సంబంధాలైతే చాలా వచ్చాయి, కానీ నాకు అలాంటి అమ్మాయి దొరకలేదు. నా సమాజ సేవని అర్థం చేసుకునే అమ్మాయి. పెళ్ళైన తర్వాత నాకు సమాజ సేవ చేయడంలో సహాయపడాలి, ఆపకూడదు. దొరుకుతుంది బాబు, తప్పకుండా దొరుకుతుంది. అమ్మ సరిగ్గా చెప్పింది. మీకు తప్పకుండా చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది. మీరు పూర్తి సమయం సమాజ సేవలోనే గడుపుతారు కాబోలు. బహుశా అందుకే వెతుక్కోలేకపోయారేమో. అమ్మా, ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే తప్పకుండా చెప్పండి. తప్పకుండా బాబు. ఇప్పుడైతే లేరు, కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా చెప్తాను. ఆహాహా, ఈ మందు, ఈ లేపనంతో ఉపశమనం కలిగింది. సర్కార్ చాలా మంచి వైద్యుడు, ఇంకా చాలా మంచి మనిషి కూడా. ఆయన అసలు డబ్బులు కూడా తీసుకోలేదు. వీళ్ళిప్పుడు నన్ను పొగటం మానేసి ఆ సర్కార్ గారిని పొగడతలతో ముంచేస్తున్నారు. అమ్మా, అదే ఒకవేళ పంతాజీకి నచ్చిన అమ్మాయి షిరిడీలో ఉండుంటే ఎప్పుడో పెళ్ళైపోయి ఉండేది. నా ఉద్దేశంలో షిరిడీలో అమ్మాయి కాకుండా బయట అమ్మాయి అయితే చాలా బాగుంటుంది కదా అని. బాబు, ఈ పెళ్లిళ్ళనేవి భగవంతుడు నిర్ణయిస్తాడు. కొంతమందికి చిటికల సంబంధం చిటికలో పెళ్ళైపోతుంది, ఇంకొంతమందికి అస్సలవదు. అయిపోయింది, మందు రాశాను, అయిపోయింది. నాకు ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది, నేను వెళ్తాను. వస్తాను. పంతాజీ, వీళ్ళు నీకు కనీసం ప్రోత్సాహం కూడా ఇవ్వలేదు. సర్కార్కి డబ్బులు ఇవ్వటం, నకిలీ సర్కార్ని ఏర్పాటు చేయటం అన్నీ వృధా అయిపోయాయి. నేను ఇంకా ఓటమి ఒప్పుకోలేదు సంతాజీ. ఈ చిన్న చితగా చిట్కలతో లాభం ఉండదు, ఏదైనా పెద్ద ఎత్తి వేయాలి. కానీ ఎలా? ముందు మనం వీళ్ళని పెద్ద సమస్యలు పడేద్దాము. ఎలాంటి సమస్య అంటే అది వాళ్ళని నా దగ్గరకు తీసుకురావాలి. అప్పుడే వాళ్ళకి నా విలువ అర్థం అవుతుంది. అమ్మా, నువ్వు గుర్తొస్తున్నావు, అందుకే చూద్దామని వచ్చాను. మంగల్, నువ్విక్కడికి రావడం మంచిదైంది బాబు. ఇదే మంచి అవకాశం. నాతో రా, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఎక్కడికి? నువ్వు రా, చెప్తా. కానీ సాయి చెప్పిందైతే. నాకేం చెప్పొద్దు, నువ్వు ముందు నాతో రా. ఎక్కడికి వెళ్తున్నావు షీలాబాయ్? సాయి, మీరే చెప్పారుగా నాకు గాని రాధకు గాని సత్యం తెలియదని. ఒకవేళ మంగళ్ నిజంగానే రాధ కొడుకైతేనో నేను ఏ నిజమో తెలుసుకోను. నా దగ్గర వీడున్నాడు, వీడిని పోగొట్టుకోదలుచుకోలేదు నేను. ఇలా ఆలోచించు.
ఒకవేళ మంగళ్కి మరియు కుశల్కి అమ్మవి నువ్వే అయితేను? అంటే దీని అర్థం నువ్వు నీ బిడ్డని ఒకణ్ణి నీ నుంచి దూరం చేసుకుని వెళ్తున్నావు. అది నీకు సమ్మతమేనా మరి? లేదు సాయి. ఇంకా ఇలా కూడా అయ్యుండొచ్చుగా. భగవంతుడు నీ కష్టాలన్నిటినీ కడతేర్చటానికి ప్రయత్నిస్తున్నాడేమో. నువ్వు ఆయన ప్రయత్నానికి అందకుండా దూరంగా వెళ్తున్నావేమో. ఎలా ఆలోచిస్తే అలాంటి ఫలితమే దక్కుతుంది శీలాబాయి. నమ్మకంతో, సహనంతో ఉండాలి. అలాగే తగిన సమయం కోసం నిరీక్షించాలి. మేమంతా సత్యం తెలుసు